టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సింది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్ స్టార్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రా తదితరులు ఈ సిరీస్ కు దూరంగా ఉంటారని సమాచారం. రోహిత్ గైర్ హాజరీలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టొచ్చు. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటిస్తారని సమాచారం. టీ20 వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు గిల్, అవేష్ ఖాన్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్ కు ఎంపికవుతారని తెలుస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2024 తో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే. భారత తదుపరి హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మధ్యలో బీసీసీఐ అత్యున్నత వర్గాల నుంచి ఓ సమాచారం లీక్ అయింది. కోచ్ గా ద్రవిడ్ పదవీకాలం ముగిశాక భారత తాత్కాలిక హెడ్ కోచ్ గా ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడతాడని సమాచారం. లక్ష్మణ్ ఎన్సీఏలో ఉన్న తన బృందంతో జింబాబ్వే పర్యటనకు వెళ్తాడని తెలుస్తోంది. పూర్తిస్థాయి హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు గంభీర్ కాస్త సమయం అడిగినందుకు లక్ష్మణ్ ను జింబాబ్వే పర్యటనకు హెడ్ కోచ్ గా ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.